మిత్రులారా, మధ్యప్రదేశ్లోని భోపాల్ బీజేపీ మాజీ ఎంపీ అయినటువంటి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవిడ మాట్లాడిన మాటలను చాలా మంది వివాదాస్పద వ్యాఖ్యలు అన్నారు. కానీ వివాదాస్పదం ఏముండదు, ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. హిందూయేతర పురుషుడి వద్దకు మన అమ్మాయి వెళ్తానంటే కాళ్ళు విరగొట్టాలని మాట్లాడింది. అంతే కదా. ఇప్పుడు నిన్నేదో వాళ్ళు కష్టపడి ఏదో ఒక విధంగా కాయ కష్టం చేసి పెంచుకుంటారు అల్లారు ముద్దుగా. నువ్వు దొబ్బుకొని పోయి వాళ్ళ గౌరవాన్ని గంగలో ముంచి నేను దొబ్బుకొని ఎవరితోనో పోతానంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? మన సంస్కృతి సాంప్రదాయ విలువలు పాటించిన వాళ్లకు క్రమశిక్షణ నేర్పాలా. పిల్లల భవిష్యత్తు కోసం కొట్టినా తప్పు లేదు అని చెప్పింది. అంతే కదా. ఇప్పుడు కాదు, పిల్లల్ని ఇంకా దండించకుండానే ఉంటారు తల్లిదండ్రుల. ఇప్పుడు ఆటాడిది ఏం కాదు, ఎంత పెద్ద తప్పు. ఎవరితోనో ముక్కుమోహం లేదు, తెలియని వాడితో అన్ని మతస్థుడితో పోవడం తప్పు కదా. అదే ఎవరైనా ఒప్పుకుంటారు, దాన్ని ఒప్పుకోరు. మన ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని చెప్పేసి అందరం కూడా సంతోషపడతాం. వాస్తవమే, అందరూ కూడా అట్లే ఫీల్ అవుతారు, ఎవరో కొంతమంది మూర్ఖులు తప్పనించి. కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దయినాక ఇంకొక ఇతర మతస్థుడితో వాళ్ళ ఇంటికి భారీగా పోతానంటే అలా జరగకుండా చూడాలా. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ అనేది నడుస్తుంది, కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ మతం మార్చేసి వాళ్ళని విధంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? పైగా వాళ్ళని ఏంటంటే తీవ్రవాద కార్యకలాపాలు కూడా వాళ్ళని వాడుకుంటున్నారు. ఇలాంటి ఘోరాలు నేరాలు అనేవి చాలా అనేది జరుగుతున్నాయి, మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి పిల్లలు బాధపడినా తప్పు లేదు, ఖచ్చితంగా వాళ్ళని దండించైనా కూడా వాళ్ళని సరైన దారిలో పెట్టమని చెప్పింది. దాంట్లో తప్పే ఉన్నది. చాలా మంది మూర్ఖులు అంటారు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంట. అంతేలే, హిందువులు ఏది మాట్లాడినా కూడా వివాదమే. మీరు మాట్లాడితే మాత్రం అదంతా శుద్ధం, సాంప్రదాయాన్ని శుద్ధపోసం అని చెప్పేసి మీరు మంచి బొక్కలని మీది పెద్ద శుద్ధంగా ఉంటుంది.